వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ శ్రీనివాస్. మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో అన్నదాత పోరు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ అన్నదాతల తరపున పోరాడుతున్న వైసీపీ నాయకులను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. అన్నదాతలకు అందకుండా దోపిడీ చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రజలకు తెలియకుండా వైసీపీ నాయకులను పోలీసులు అడ్డం పెట్టుకొని అరెస్టు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో గల పార్టీ శ్రేణులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సార్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నీలు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ చంద్రబాబు గారు పిలుపు మేరకు రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశం మీద మరి అన్నదాత పేరు అనే కార్యక్రమంలో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, రైతులందరూ కూడా మరి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఎంత దారుణం అంటే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారో, రైతులకి యూరియా అందట్లని పిలుపునిచ్చారో, పిలిపించిన దగ్గర నుంచి కూడా నర్సీపట్నంలో ఎంత దారుణం అంటే రాత్రి తెల్లవారుతున్న 3 గంటల నుంచి కూడా పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా ఈ రోజు ఎవరిని కూడా రానివ్వలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా మరి పార్టీ నాయకులు చాలా మంది వచ్చి, రైతులందరూ వచ్చి రైతులకు అండగా ఉండాలి, మనం రైతులకు తోడుగా ఉండాలి, యూరియాని ఇప్పించాలనే ఉద్దేశం మీద ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి మరి పెద్ద ఎత్తున మరి పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజు చూస్తే యూరియా పరిస్థితి ఎక్కడ ఎవరైనా పరిస్థితి. ఎంతో మంది గతంలో మండల హెడ్ క్వార్టర్లో ఈ యూరియాలు కానీ ఎరువులు కానీ ఇచ్చేవారు. ఆనాడు వేల మంది మరి మండల హెడ్ క్వార్టర్కి వెళ్తుంటే పోలీసులు ఉండే పరిస్థితి. కానీ ఈ రోజు సచివాలయంలో యూరియా బస్తాలు ఇస్తుంటే యూరియా బస్తాలు చాలక మరి అక్కడ ఉన్న రైతులు కూడా ఆందోళన చేస్తుంటే సచివాలయంలో మరి పోలీసులు ఉండే పరిస్థితి ఈ రోజు ఆ విధంగా ఉంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో మీకు అందరూ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రైతులందరూ కూడా ఇబ్బంది పడకూడదు, మరి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళకూడదు అని చెప్పి సచివాలయాలు ఏర్పాటు చేసి, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, అదే సచివాలయం రైతు భరోసా కేంద్రాల్లో రైతులకి ఏ అవసరమైనా సరే ఎరువులు కానీ, యూరియాలు కానీ, ఏదికైనా సరే మందులు కానీ ప్రతిదీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ రైతు భరోసా కేంద్రాలను నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ గారు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారో దాన్ని కూటమి ప్రభుత్వం పేరు మార్చి రైతు సేవా కేంద్రాలుగా మార్చిన సంగతి మరి మీ అందరికి కూడా గుర్తు చేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తే మరి నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 25,000 పైగా ఎకరాల్లో వరి వేశారు. మరి చూస్తే వరి వేస్తే సగం మందికి కూడా యూరియా ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా సగం మంది కూడా యూరియా ఇవ్వలే. రైతులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ రోజు వారికి అండగా ఉండాలనే ఉద్దేశం మీద జగనన్న పిలుపు మేరకు ఈ రోజు ఆర్డీఓ గారికి మరి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక్కసారి చెప్పాలి, ఈ రోజు ఇంకో విషయం చెప్పాలి. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి ప్రతి ఒక్కరి ఖాతాల్లో వేసేవాళ్ళం. ఈ రోజు చూస్తే వీళ్ళు వైఎస్ఆర్ ఆసరా కాకుండా అన్నదాత సుఖీభావ పేరుతో రైతులకి వేసామని చెప్తున్నారు, కానీ సగం మంది రైతులు కూడా వేయలేని పరిస్థితి. ఆ రైతులందరూ కూడా గ్రీవెన్స్ లో పెట్టుకున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా రైతులకి ఆ పరిహారం అందలేని పరిస్థితి చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నర్సీపట్నంలో అధికారుల పరిస్థితి ఎలాగుందంటే ఒక ఉదాహరణ చెప్పాలి. ఈరోజు చూస్తే సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఎలాగుందంటే చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. ఎందుకంటే గతంలో మరి జగనన్న సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత, వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రతి సచివాలయానికి కూడా 20 మంది వాలంటీర్లు ఉన్నారు. ఆ 20 మంది ఆ సచివాలయం ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక 6 మొత్తం అందరు కలిపి మరి ప్రజలకు సేవ అందించేవారు. కానీ ఈ రోజు మరి వాలంటీర్ వ్యవస్థ తీసిన తర్వాత 20 మంది చేసే పని, వాలంటీర్ పని 6 చేస్తారు. అంటే ఎంత దుర్మార్గమైన పాలన అంటే ఈ రోజు 6 20 మంది చేసే పని చేస్తారంటే ఒక్కసారి మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఏదైతే వర్క్ లోడ్ అవుతుందో ఈ సచివాలయ ఉద్యోగులకి మొన్ననే 6వ తారీఖు సర్వీసులు కూడా నిలిపేసి మరి ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇదే సచివాలయం ఉద్యోగులతో రైస్ కార్డులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే యూరియా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసే పరిస్థితి మరి ఉంది. అలాగే ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల యొక్క బాధలు చెప్పుకోలేని పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి చెప్పుకుంటే వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పి బాధతో
తప్పక మరి వాళ్ళు పని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే సచివాలయ ఉద్యోగులకి ఐఆర్ లేదు, పిఆర్సీ ప్రస్తావన కూడా లేదు. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎలా ఏంటంటే గ్రామ సర్వేలుగా మారిపోయారు. ఏదో ఒక సర్వే, ఆ సర్వే ఈ సర్వే అని చెప్పి మరి సచివాలయ ఉద్యోగులు గ్రామ సర్వేలుగా మారిపోయిన సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా మరి సరైన ప్రమోషన్ ఛానల్ ఇవ్వలేక ఈ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగులు కుదించి గ్రామ సచివాలయ ఉద్యోగులే చేసి మరి పని ఒత్తిడి పెంచాలి. ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు మరి గ్రామ సచివాలయ ఉద్యోగులు పడుతున్న సంగతి ఒకసారి మీ అందరూ తెలియపడుతుంది. అందుకనే సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. మరి మీ పని ఎంత భారం ఉందో, ఎంత పని చేస్తారో మనకు తెలుసు. మరి ఏ విధంగా ఇబ్బందులు పడతారో మాకు తెలుసు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలి, ఈ రోజు ఇంకో అధికారులు ఉన్నారు. ఇప్పుడున్న అధికారులు ఇంకో అధికారులు, ఇదో వెరైటీ అధికారులు. మొన్నే చూసాం ఇక్కడ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాల అయ్యన్న పాత్ర పుట్టినరోజు అయితే ఇక్కడ స్థానిక తహసీల్దార్ ఎంఆర్ఓ రామారావు గారు స్వామి భక్తితో రక్తదానం చేశారు. ఎంత దారుణం అండి సార్. ఒక అధికారి ఉండి, మండల మెజిస్ట్రేట్ అయ్యి ఉండి రక్తదానం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికి సమస్య. ఆయన నిజంగా రక్తదానం చేయాలనుకుంటే వాళ్ళు జయంతులు ఉన్నాయి, సీతారామ జయంతి మొన్న అయింది, మరి రేపు మళ్ళీ గాంధీ జయంతి ఉంది, ఎంతో మంది దేశ నాయకుల జయంతులు ఉన్నాయి, వాటికి ఇవ్వాలి. దేని పక్షంలో ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది, ఏరియా హాస్పిటల్కి వెళ్ళి దానం చేయొచ్చు. కానీ అంటే స్వామి భక్తి అయ్యన్న పాత్రుడిని, స్వామి భక్తి ఆయన పుట్టినరోజు నాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడి పుట్టినరోజు నాడు మనం బ్లడ్ ఇస్తే మరి ఆయన 3-4 సంవత్సరాలు ఇక్కడ ఉంచుతాడు, అయితే ప్రమోషన్ ఇస్తాడని చెప్పి ఇదొక అధికారి, వెరైటీ అధికారి. ఇంకో అధికారి అన్నారు మరి రూరల్ సిఐ గారు రేవతమ్మ గారు. మరి రేవతమ్మ గారు కూడా సేమ్ అదే స్వామి భక్తితో మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ చింతకాల అయ్యింది పుట్టినరోజున యూనిఫారం తో, పోలీస్ యూనిఫారం తో కూడా బ్లడ్ ఇచ్చారండి. ఎంత దారుణం అండి. మరి వాళ్ళు కూడా జయంతులు బోర్డు ఉన్నాయి, జయంతులకి బ్లడ్ అవ్వచ్చు. మరి వేరే హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ అవ్వచ్చు. కేవలం మరి ప్రమోషన్ల కోసమో ఇక్కడ ఉండడం కోసమో ఈ విధంగా అధికారులు చేయడం చాలా సిగ్గుచేటని చెప్పి సందర్భంగా మీ అందరూ తెలియపడుతున్నారు. ఇక చూస్తే అలానే వ్యవసాయ అధికారులు, ఈ రోజు వ్యవసాయ అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే మరి గ్రామాల్లో రైతులందరూ కూడా యూరియా బస్తాలు పడుతుంటే యూరియా బస్తాలు లేక వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజు వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఉన్నారని చెప్పి అంటారు. ఈ కారణం ఏంటంటే కలెక్టర్ గారు ఒత్తిడి తీసుకొచ్చి రైతులందరూ కూడా కొంచెం అరకొరగా ఇచ్చి మరి వారందరూ కూడా తప్పుడు లెక్కలు ఇచ్చి అందుకే రైతులందరూ కూడా ఇచ్చే విధంగా చేస్తున్నట్టుగా మరి కలెక్టర్ గారు ఒత్తిడి మేరకు చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ అధికారులు కూడా మరి ఇబ్బంది పడతారని చెప్పి సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఒకసారి చెప్పాలి, అయితే స్పీకర్ అయ్యన్న పాత్రగా చిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ చూసాం మేము, అందరూ చాలా చెప్పారు రైతుల తోలికి ఏ విధంగా ఉండాలి, 25 కేజీలు ఇవ్వాలి, 50 కేజీలు ఇవ్వాలి, 75 కేజీలు ఇవ్వాలి, ఈ విధంగా ఇవ్వాలని చెప్పి చెప్పారు. తిన్నాం రైతుల గురించి చెప్పారు. మా కాన్సెప్ట్ దాని మీద దృష్టి పెట్టలేను. రైతుల తరపున ఆర్టీఓ గారికి ప్రెస్ మీట్ ఇవ్వాలి, విందపత్రం ఇవ్వాలని చెప్పి కాన్సెప్ట్ అన్నాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే అందులో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే వ్యవసాయం గురించి దీని కూడా మాట్లాడే నుంచి 5 అన్నారు. అంటే దానికి ఒకసారి చూసాం, ఇదొకటి వచ్చింది. జట్టి శంకర్రావు అని విజయ్ న్యూస్ అధినేత, బి న్యూస్ అధినేత, చాలా పెద్ద అధినేత. అతను ఏం పెట్టాడంటే వ్యవసాయం గురించి తెలియని వారు కూడా వ్యవసాయం గురించి మాట్లాడతారని చెప్పి జగన్మోహన్ గారి ఫోటోతో నా ఫోటోలో పెట్టారు. యాక్చువల్ గా మేము ఆ ప్రెస్ మీట్ పట్టించుకోలే, ఏదో విందపత్రం ఇద్దాం, విందపత్రం తీసుకుని వెళ్దాం అని చెప్పి అనుకున్నాం. మరి ఏదైతే మా ఫోటోలతో మన నాయకుడి ఫోటోలతో పెట్టారో వ్యవసాయం గురించి తెలియదని చెప్పి పెట్టారు. దానికి మేము ఎవరిని పడుతుంది పని ఒకటే అడుగుతున్నాం. ఈ విజయ్ న్యూస్ అధినేత ఎవరైతే జట్టి శంకర్రావు ఉన్నారో అసలు అయ్యన్న పాత్రుడు వ్యవసాయం గురించి ఏం తెలుసు, ఆయనకి ఏం తెలుసు అని అడుగుతున్నాను. ఆయనకి దోపిడీలు తెలుసు, దొంగతనాలు తెలుసు, దౌర్జన్యాలు తెలుసు. ఒకటే చెప్తున్నా, ఈ రోజు నర్సీపట్నంలో ల్యాటరైడ్ ద్వారా రోజుకి 3 కోట్ల రూపాయలు చదువుకుంటాడు, అది దోపిడీ. అలాగే ఇక్కడ రోలుగుంట క్వారీల మీద నెలకి 50 లక్షల రూపాయలు తీసుకుంటారు, అది దోపిడీ. అలాగే జీపూడూరులో క్వారీల మీద కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, అది దోపిడీ. అది దోపిడీల గురించి తెలుసు కదా అయ్యన్న పాత్రుడికి. వ్యవసాయం గురించి తెలియదు, నాకెంత తెలుసు వ్యవసాయం గురించి, ఆయనకి వ్యవసాయం గురించి తెలుసు. ఈ విషయం కూడా ఎందుకు చెప్తుందంటే ఏదైతే ఈ అధినేత జట్టి శంకర్రావు పిఆర్ఓ కూడా స్పీకర్ గారికి హాన్బల్ పిఆర్ఓ కూడా ఈయన ఈ లేబుల్ పెట్టడం వల్ల ఈ విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్ మీద మాట్లాడాల్సి వస్తుంది సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయ్యన్న పాత్రుడు ఇదే ప్రెస్ మీట్లు అంటాడు, అయ్యన్న రైతులు సంతోషంగా ఉన్నారంటారు. ఎవరున్నారు సంతోషంగా? దమ్ముంటే రా అంటాను అయ్యన్న పాత్రుడిని. ఏ గ్రామంలో వెళ్దాం మనం, ఆ గ్రామంలో సగం మందికి కూడా
మరి యూరియా ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా అయిన పదకి సవాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి అంటాడు, దొంగ వ్యాపారాలు దోపిడీ చేసే వారికి ఏం తెలుసు వ్యాపారం గురించి, వ్యవసాయం గురించి అంటారు. అసలు దొంగల గురించి, దోపిడీల గురించి మాట్లాడే అర్హత అయ్యన్న పాత్రకి లేదని చెప్పి మీ ద్వారా తెలియపడుతుంది. ఎందుకంటే అయ్యన్న పాత్రే పెద్ద దోపిడీలు చేస్తుంది భక్తి ఈ సంవత్సరాల కాలంలో. అయితే ముఖ్యంగా ఇంకోటి అంటాడు, అయ్యన్న పాత్ర ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అంటాడు రైతు భరోసా కేంద్రాలు అంటాడు. అంటే ఇది రైతు భరోసా కేంద్రాలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాలుగా మార్చిన సంగతి కూడా అయ్యన్న పాత్రకు తెలియదు. అంటే ఆనాడు జగనన్న రైతు భరోసా కేంద్రాలు పెట్టిన పేరు స్పీకర్ గుండెల్లో కూడా ఉండిపోయింది. అయితే గత ప్రభుత్వంలో రైతులకు ఏం చేశారంటాడు అయ్యన్న పాత్రుడు. రైతులకు ఏం చేసాం, రైతుల దగ్గరికి వెళ్ళి అడగండి, ఏ విధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంత సేవలు అందించామో ఒకసారి అడగని చెప్పి అయ్యన్న పాత్రని కోరడం జరుగుతుంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అప్పులు పాలు చేశారు అంటాడు అయ్యన్న పాత్రుడు. ఒకటే చెప్తా, ఈ రోజు అప్పుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటున్నాను. ఈ సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి అంటే అయ్యన్న పాత్రుడు, ఇక్కడ ఋషికొండ దగ్గర మన విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కడితే దాన్ని ఏమంటాడంటే మెంటలోడి కట్టిన ప్యాలెస్ అని చెప్పి అంటాడు. మెంటలోడి కట్టిన ప్యాలెస్ అది మెంటల్ హాస్పిటల్ పెట్టాలి. అక్కడ ఆ మెంటల్ హాస్పిటల్ ఆయన జాయిన్ చేయాలని చెప్పి ఒక తప్పుడు ఆరోపణ చేస్తాడు. ఒకటే చెప్తా అయ్యన్న పాత్రుడికి, నిజంగా ప్యాలెస్ ని మెంటల్ హాస్పిటల్ గా చేస్తే మొదటిగా నిన్నే మెంటల్ గా హాస్పిటల్ జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి టీచర్స్ మోసం చేశాడు జగన్ అంటాడు. ఒక టీచర్స్ అని కలిసి అడగండి, టీచర్స్ ఎంత ఇబ్బందులు పడుతున్నారో, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా నెరవేరుతున్నారో ఒకసారి చూడండి. టీచర్స్ ఎంత చేదరించుకుంటారో తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అలాగే పెన్షన్లు ఆఫీసం అంటున్నారు. పెన్షన్లు జగన్ ప్రభుత్వం ఎవరు ఆపలేదు. పెన్షన్లు ఒకవేళ కానీ టెక్నికల్ గా ఒక నెల ఆగితే 2వ నెల పెన్షన్లు ఇచ్చే ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు పెన్షన్ చూసే పరిస్థితి వందల వేల మంది ఈ రోజు నర్సీపట్నంలో 100 మంది ఆపేశారు. వాళ్ళందరి తాలూకు ముసురు తోగుతుందని చెప్పి సందర్భంగా మరి తెలియపరుస్తూ మరి నిన్న చూస్తే అయ్యన్న చాలా లెక్కలు చెప్పాడు. ఏం చెప్పాడంటే నర్సీపట్నంలో సుమారుగా 10,750 హెక్టార్లు ఉంది. దానికి 26,875 ఎకరాలు, అది 2,015 టన్నులు సరిపడుతుంది. దానికి మేము ఆల్రెడీ 1,500 టన్నులు ఇస్తామని చెప్పాడు. ఒకటే మీ ద్వారా ఈ నర్సీపట్నంలో రైతాంగానికి ఒకటి చెప్తా, ఈ రోజు ఏంటంటే మన రైతులందరికీ కూడా ఇవ్వాల్సింది 2,015 టన్నులు వరికి సుమారుగా 26,875 ఎకరాలకి 2,015 టన్నులు ఇవ్వాలి. దీనికి తోడు ఒక వరే కాదు, ఈ రోజు రైతులందరూ కూడా చేసుకుంటుంది చీడి తోటలు, మామిడి తోటలు, పామాయిలు, అరటి, వెజిటేబుల్స్, గడ్డి, కొబ్బరి, ఇలా సుమారుగా ఇంకొక 20,000 హెక్టార్లు ఉంది. అంటే మొత్తం కలిగితే దానికి కూడా 2,000 టన్నులు అవుతుంది. అంటే సుమారుగా ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో రైతులకు కావాల్సింది 4,015 టన్నులు. దానికి మీరు ఎంత ఇచ్చారు? 1,500 టన్నులు ఇచ్చారు. అది కూడా రాతపూర్వకం ఇచ్చారు తప్ప 1,500 కూడా ఇవ్వలేదు. అంటే ఇంకా ఈ నర్సీపట్నం నిధుల్లో రైతాంగానికి 2,515 టన్నులు. మరి ఇంకా మీరు యూరియా ఇవ్వలేవు. యూరియా ఇవ్వకుండా ఈ రైతాంగాన్ని మోసం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి అంటారు, ఇంకో చివరిగా మాట్లాడుతూ అంటారు విజన్ 2047 అంటారు. 2047 నాటికి గ్రాస్ వాల్యూ ప్రొడక్ట్స్ మరి పెరగాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. చాలా ప్రభుత్వం చెప్తుంది, మొదటి నుంచి చెప్తారు 2047 పెరగాలని. కనీసం 266 రూపాయల 50 పైసలు యూరియా బస్తా. అది కూడా ఈ రైతులకు ఇవ్వలేదు. మీరు మరి ఎక్కడ 2040 డెవలప్ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియపడుతుంది. అందుకని ఈ రోజు నర్సీపట్నంలో మరి రైతాంగానికి అందరూ కూడా అన్యాయం జరిగింది. యూరియా బస్సులు ఎవరికి ఇవ్వట్లేదు, ఏదో కాలయాపన చేస్తున్నారు. మీకు దమ్ముంటే అయింది బదులు చెప్తాను, గ్రామానికి రండి, మేము వస్తాం. గ్రామంలో సగం మందికి కూడా యూరియా బస్తాలు ఇవ్వలేదని చెప్పి సందర్భం తెలియపరుస్తూ, అందుకనే ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ రోజు మన ఆర్డీఓ గారికి వింతపత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ జై జగన్. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ టీవీలో.